హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోడాస్ ఫ్రెండ్స్. ఈరోజు మనం క్యాలెండర్ టాపిక్ తెలుసుకుందాం. క్యాలెండర్ టాపిక్ రావాలంటే మనకు 4 టేబుల్ 7 టేబుల్ రావాలి. 7 ఎక్కం రావాలి, మనకు 4 ఎక్కం రావాలి. 4 ఎక్కం ఎందుకు రావాలంటే మనకు ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయరా నార్మల్ ఇయరా తెలవడానికి మనకు 4 టేబుల్ యూజ్ అవుతుంది. అదే 7 ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇచ్చిన రోజులలో ఎన్ని ఆడ్ డేస్, ఎన్ని విషమ రోజులు ఉన్నాయి తెలుసుకోవడానికి. ఇప్పుడు 8 డేస్ ఉన్నాయి, 8 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంది, ఎన్ని మిగిలిపోయే రోజులు ఉన్నాయని తెలుసుకోవడానికి 7 యూజ్ అవుతుంది మనకు. ఓకే, తెలుసుకుందాం బేసిక్స్. ఇప్పుడు ఒక ఇచ్చిన సంవత్సరం ఇప్పుడు 2016 ఉంది, 2014 వేసుకుందాం. 2014 అనే సంవత్సరం లీప్ ఇయరా నార్మల్ ఇయరా ఎట్లా గుర్తుపడతాం మనం? ఫస్ట్ ఒక నార్మల్ ఇయర్లో ఎన్ని రోజులు ఉంటాయి, నార్మల్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 365 రోజులు ఉంటాయి నార్మల్ ఇయర్లో మనకు. అదే లీప్ ఇయర్లో ఎన్ని రోజులు ఉంటాయి? లీప్ ఇయర్లో ఎన్ని రోజులు ఉంటాయి? 366 రోజులు ఉంటాయి. ఒక రోజు ఎట్లా ఎక్కువ వచ్చింది? నార్మల్ ఇయర్లోనేమో ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి. అదే లీప్ ఇయర్లో మనకు ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. ఒక రోజు ఎక్స్ట్రా వస్తుంది మనకు. ఇది లీప్ ఇయర్లో ఉన్నా కదా. ఇప్పుడు ఎట్లా అనుకోవాలి? లీప్ ఇయర్ అంటే ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయర్ కాదు, ఎట్లా చేయాలంటే 4 యొక్క డిజిబుల్ రూల్, 4 యొక్క బాధ్యనీత సూత్రం అనేది తెలియాలి మనకు. 4 యొక్క బాధ్యనీత సూత్రం ఎట్లా ఏంటిది? ఇచ్చిన సంఖ్య అనేది లాస్ట్ 2 నంబర్లు 4 చేత డిజిబుల్ అంటే నిశ్శేషంగా భావించబడితే ఈ ఒక్క సంఖ్య మొత్తం 4 చేత నిశ్శేషంగా భావించబడుతుంది. ఎగ్జాంపుల్ 29469860 సరిపోతుంది. ఈ సంఖ్య ఉంది. ఈ సంఖ్య అనేది 4 చేత నిశ్శేషంగా అంటే 4 చేత డివిజిబుల్ అవుతుందా కాదు? ఏం చేయాలి మనం? రైట్ సైడ్ నుంచి లాస్ట్ 2 డిజిట్స్ ఏముంది? 0 ఎంత 60. ఈ 60 అనేది 4 చేత పోతుందా? పోయిందనుకో ఈ నంబర్ మొత్తం కూడా 4 చేత నిశ్శేషంగా పోతుంది. 4 1s 4 15s 4 ఎక్కం 4 15 15 ఎక్కం 15 4. ఓకేనా? అంటే 60 అనేది 4 ఎక్కలు పోతుంది. అంటే ఈ నంబర్ కూడా ఈ 29469860 అనేది కూడా 4 చేత నిశ్శేషంగా భావించబడుతుంది. 4 యొక్క డిజిబుల్ ఏంది? ఇచ్చిన సంఖ్య అనేది లాస్ట్ 2 డిజిట్లు రైట్ సైడ్ నుంచి 4 చేత పోతే ఇచ్చిన సంఖ్య కూడా 4 ఎక్కల్లో నిశ్శేషంగా భావించబడుతుంది. ఇప్పుడు 2014 అనేది లీప్ ఇయర్ కాదా? ఇది ఇప్పుడు 4 చేత నిశ్శేషంగా భావించబడుతుందా భావించబడదా? ఎట్లా చెక్ చేయాలి? 2014లో ఈ 14 తీసుకోవాలి. 4తో క్యాన్సిల్ అయ్యాలి మనం. 4 1s 4 3s 12. ఇంకెంత మిగులుతుంది? 2 రిమైండర్ మిగులుతుంది. మనం నిశ్శేషంగా భావించబడాలి. రిమైండర్ 0 రావాలి. 0 వస్తేనే మనకి ఏంది? అది ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయర్ అవుతుంది. 4 చేత నిశ్శేషంగా భావించబడితేనే మనకు ఇచ్చిన సంవత్సరం ఏమవుతుంది? లీప్ ఇయర్ అవుతుంది. నిశ్శేషంగా భావించబడితే మనకి ఇచ్చిన సంవత్సరం ఏమవుతుంది? లీప్ ఇయర్ అవుతుంది. ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయర్ అవుతుంది. అవునా? 2014 లీప్ ఇయరా నార్మల్ ఇయరా? ఎందుకంటే ఇది లీప్ ఇయర్ కాదు. ఇప్పుడు ఎందుకని చెప్తాం? 4 చేత నిశ్శేషంగా భావించబడతలేదు, 4తోని డిజిబుల్ అవుతలేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు 2000 ఉంది. ఈ 2000 అనే సంవత్సరం ఎట్లా వేయాలి? ఇప్పుడు ఈ 2000 సంవత్సరం అనేది శతాబ్దం ఇయర్. శతాబ్దం అంటే ఈ సెంచరీ ఇయర్ కాబట్టి 4తో చేయాలి. సెంచరీలో ఏం చేయాలంటే 400తో డిజిబుల్ చేయాలి. 400తో సెంచరీ ఏమైతే 100 200 300 సెంచరీ అంటే ఎంత? 100 మనకు 400 500 ఇట్లా వచ్చిన సంవత్సరాలు ఏం చేయాలి? 400తో చెక్ చేయాలి. 400 టేబుల్లో పోతే మనకు లీప్ ఇయర్ అవుతుంది. ఇప్పుడు 800 సంవత్సరం ఉంది. ఈ సంవత్సరం అనేది లీప్ ఇయర్ నార్మల్ ఇయర్ ఎట్లా అనుకుంటున్నాం? 4తో చేయాలా? 4తో చేయాలి. ఎంతో చేయాలి? 400తో చెక్ చేయాలి. 400 ఎక్కన పోతే అప్పుడు లీప్ ఇయర్. 2 నిమిషాలు క్యాన్సల్. 4 ఎక్కం 4 2 అంటే 470 800 సంవత్సరం అనేది నిశ్శేషంగా భావించబడుతుంది. ఇప్పుడు 1200 ఉంది. 1200 1600 ఇప్పుడు 1900 ఉంది. ఇలా ఏది లీప్ ఇయర్ కాదు. ఇది 400 అవుతుందా? పోతుంది. ఈ 1600 400 అవుతుందా? పోతుంది. ఈ 1900 400 అవుతుందా? పోదు. 400 వేసుకొని కింద ఏం చేయాలి? 2 వేసుకొని క్యాన్సర్. 4 ఎక్కం 4 16 ఇంకా 3 మిగులుతుంది. నిశ్శేషంగా మనకు భావించబడలేదు కాబట్టి
19 అనేది లీప్ ఇయరా కాదు. ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయర్ సాధారణ సంవత్సరమా లీప్ ఇయర్ నార్మల్ ఇయర్ చెక్ చేయడం ఎట్లా? 4తో చెక్ చేయాలి. ఒకవేళ సెంచరీ ఇయర్ వస్తే అంటే లాస్ట్ 2 సున్నాలు వస్తే మనకు సెంచరీ అవుతుంది. ఇప్పుడు 2 సున్నాల పక్కకు లెఫ్ట్ సైడ్లో పెడితే 100 అవుతుంది. ఇప్పుడు 2 సున్నాల పక్కకు 8 పెడితే 800 అవుతుంది. సెంచరీ ఇయర్ అవుతుంది. 2 సున్నాలతో ఏ సంవత్సరం అయితే వస్తుందో దాన్ని ఏం చేయాలి? 400 నుంచి చెక్ చేయాలి. ఒకవేళ 400 టేబుల్ పోతే అది లీప్ ఇయర్ అవుతుంది. 400 టేబుల్ అవ్వకపోతే అది నార్మల్ ఇయర్ అవుతుంది. అది 4 టేబుల్ అయింది అనుకో అది లీప్ ఇయర్ అవుతుంది. 4 టేబుల్ అవ్వకపోతే నార్మల్ ఇయర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సంవత్సరం ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయర్ ఎట్లా కనుక్కోవాలో తెలిసిపోయింది మనం. ఇప్పుడు ఏం చేద్దాం? ఆడ్ డేస్ కనుక్కుందాం. ఆడ్ డేస్ తెలుగులో ఏమంటారు? విషమ రోజులు లేదా మిగిలిపోయిన రోజులు అని అంటారు. లేదా మిగిలిన రోజులు. ఏం మిగిలిన రోజులు అంటే వారం అయిపోయిన తర్వాత మిగిలిన రోజులని ఆడ్ డేస్ అని అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో విషమ రోజులు, మిగిలిపోయిన రోజులు, మిగిలిన రోజులు అని కూడా అంటారు. ఇప్పుడు 8 డేస్ ఉన్నాయి. 8 డేస్లో మనకు ఎన్ని రోజులలో ఎన్ని వారాలు ఉంటాయి? ఇట్లా చెక్ చేయాలి. 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేస్తే మనకు తెలుస్తుంది. అంటే వారానికి ఎన్ని రోజులు? మనకు 7 రోజులు. 7 1 7, 7 1 7, 7 1 7 అంటే ఇంకెంత ఉంది రిమైండర్? మనకు శేషం 1 ఉంది. అంటే వారం అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు మిగిలినాయి? మనకు 1 రోజు మిగిలింది. ఈ 1 రోజుని మనం ఏమంటాం? ఆడ్ డే అని అంటాం. ఆడ్ డే, మిగిలిన రోజు లేకపోతే విషమ రోజు అంటారు. ఓకేనా? విషమ రోజు. ఇప్పుడు 22 రోజులు ఉన్నాయి. 22 రోజులలో ఆడ్ డేస్ ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి ఎట్లా అనుకుంటాం? బై 7 చేయాలి మనం. 7 చేసినాక రిమైండర్ ఉంటుందా? ఆ రిమైండర్ ఎంత వస్తుందో చూడాలి. అదే మనకు ఆడ్ డే అవుతుంది. ఎప్పుడైనా మనకు ఆడ్ డేస్ ఏంది? 7 కన్నా తక్కువ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు 7 టేబుల్లో 7 పోతుంది. 7 కన్నా ఎక్కువ వస్తాయా? 7 కన్నా తక్కువ వస్తాయి. శేషాలు ఎప్పుడైనా ఉన్న నంబర్ కన్నా దేంతో భాగిస్తామో దానికన్నా తక్కువ వస్తాయి శేషాలు ఎప్పుడైనా. రిమైండర్ 1 వచ్చే అవకాశం ఉంటుంది. 0 వస్తుంది, 1 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది, 6 వస్తుంది. 7 వస్తుంది, మళ్ళీ శేషం రాదు. 7 1 7 మళ్ళీ 0 వస్తుంది. ఓకేనా? ఆడ్ డేస్ ఎప్పుడైనా 7 కన్నా తక్కువ వస్తాయి. ఇప్పుడు 124 డేస్ అని అనుకున్నాం. ఈ 124 డేస్లల్లో ఈ 124 రోజులల్లో ఎన్ని ఆడ్ డేస్ అని అడుగుతాడు. ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయని అడిగితే మనం ఏం చేయాలి? 7తో డివైడ్ చేయాలి. 7 1 7, 7 ఎక్కం 7, 7 ఎక్కం 7. ఎందుకంటే ఇక్కడ 12 ఉంది, 7లో 14 పోదు కాబట్టి 7 ఎక్కం 7 తీసుకోవాలి. 12లో 7 పోతే ఎంత ఉంటుంది? అటు 10లో 3 ఉంటాయి, తర్వాత 2 ఉన్నాయి, 5. 12 7 పోతే ఎంత? 5. ఇది 4, 54 ఉంది. 7 ఏళ్ళ 49, 7 8 56 ఎక్కువైపోతుంది. 7 ఏళ్ళు ఎంత? 49. 49 అంటే ఎంత మిగిలింది? ఇంకా 54 49 పోతే 5 మిగులుతుంది. 5 అనేది మనకి ఏమవుతుంది? ఆడ్ డే అవుతుంది. 5 ఆడ్ డేస్ ఉంటాయి ఇప్పుడు. ఓకే, అట్లా ఆడ్ డేస్ అనుకోవాలి మనం. ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను నేను. 256 డేస్లో ఎన్ని ఉంటాయి? సరే, ఇప్పుడు మనం నార్మల్ ఎన్ని రోజులు ఉంటాయి? 365. 365లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 366లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఎన్ని వీక్స్ ఉంటాయి కనుక్కోవాలి ఇప్పుడు. సరే, నేనే రాస్తాను ఇప్పుడు కనుక్కుందాం. నార్మల్ ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 365లో ఉంటాయి. మనం సాధారణ సంవత్సరం ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు ఉంటాయి. దీంట్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో మనం కనుక్కుందాం. భాగారం ఇలా కూడా చేయొచ్చు మనం. 365 చేద్దాం. ఇట్లా 7 5ల 35 లెక్షన్ రాసుకోవాలి. ఎప్పుడైనా 30 కానీ 35 పోతే 1. నెక్స్ట్ ఏం తిరుగుతుంది? 5 తిరుగుతుంది ఇక్కడికి. 7 2ల 14. ఇక్కడ ఎంత? శేషం 1. రిమైండర్ ఎంత వచ్చింది మనకు? రిమైండర్ మనకు ఆడ్ డే అవుతుంది, విషమ రోజు అవుతుంది. ఆడ్ డే ఎంత మనకు? 1 ఆడ్ డే వస్తుంది. అది సాధారణ సంవత్సరాల్లో. మరి ఇప్పుడు 366 రోజులు ఎన్ని వస్తాయి? 366 రోజులలో ఇలా 365కి ఒకటి వస్తుంది. అంటే 366లో ఇంకోటి ఎక్స్ట్రా వస్తుంది. 7తో చేస్తే ఎంత వస్తుంది? 2 అనే 2 ఆడ్ డేస్ ఉంటాయి మనకు. ఓకేనా? సాధారణ సంవత్సరంలో 1 ఆడ్ డే ఉంది. అదే లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? 2 ఆడ్ డేస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇది 250 రోజులు అనుకోండి. ఇంకోటి ఏదైనా అనుకోవచ్చు. 65 రోజులలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? మరి ఏం చేయాలి? 7తో డివైడ్ చేయాలి ఎప్పుడైనా. 97 రోజులు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? 108 ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? అలా 965 ఇలా ఈ రోజులలో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి?